అనకాపల్లి జిల్లా సబ్బవరం పంచాయతీ గొర్లివానిపాలెం గ్రామానికి చెందిన గొర్ల కుమార్ అధికారులను మీడియా మిత్రులను ఆశ్రయించాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుడు ఇచ్చిన వివరాలతో పాటు తహసీల్దార్ బి చిన్ని కృష్ణ, సిఐ రామచంద్రరావు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. గొర్లివానిపాలెం గ్రామానికి చెందిన గొర్లి కుమారు 2005లో కొత్త వలసకు చెందిన షేక్ మీరాబీ వద్ద నుండి సర్వే నంబర్ 342లో సుమారు 5.5 సెంట్ల భూమిని ఇల్లుతో పాటు తన అల్లుడు ఎర్ర మధుకుమార్ పేరిట కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. అయితే ఆ స్థలం నాది అంటూ గొర్లివానిపాలెం గ్రామానికి చెందిన షేక్ సలీమా దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న వస్తువులు వెలుపలకు పారేయడంతో గొర్లి కుమార్ స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో సి రామచంద్రరావు స్థానిక తహసీల్దార్ బి చిన్ని కృష్ణతో కలిసి డాక్యుమెంట్లు పరిశీలించి దర్యాప్తు చేసి ఆ స్థలానికి సంబంధించి పూర్తి హక్కులు గొర్లి కుమార్ కు మాత్రమే వర్తించేలా ఉన్నాయని, అయితే షేక్ సలీమా తనకున్న ఆధారాలతో వచ్చి మా విచారణలో పాల్గొనాలని కోరామని, అయినప్పటికీ ఆమె హాజరు కాలేదని స్పష్టం చేశారు. అయితే వీరు ఇరువురి మధ్య జరుగుతున్న వివాదం కారణంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు భాగంగా 2 వర్గాల వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. విలేకరులకు, సోషల్ మీడియా వ్యక్తులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు గొర్రె కుమారస్వామి, గొర్రెవానిపాలెం గ్రామం కాపురస్తుడండి. నేను పాత సబ్బవరం సెంటర్లో పాత టెస్ట్ ఆఫీస్ ఎదురు గణేష్ నగర్ కాలనీలో 5 సెంట్ల ఇల్లు షేక్ బాబా గారి దగ్గర 2025లో మా అల్లుడి గారైన ఎర్ర మధుకుమార్ పేరుని కొన్నానండి. ఆ ఇంట్లో నేను, నా అల్లుడు, మా బ్రదర్స్ అందరమే ఇంట్లో ఉన్నామండి. అకస్మాత్తుగా దౌర్జన్యంగా షేక్ సలీం అనే వ్యక్తి గోడ దూకి మా ఇంట్లో ప్రవేశించి వంటగదిలోకి దూరిపోయిందండి. ఎందుకమ్మా నువ్వు ఇందులోకి వచ్చామని అడగగా ఇల్లు నాది అనేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఆడపిల్లతో మాకెందుకు వివాదం అనేసి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను. ఇవ్వగా పోలీసు వాళ్ళు అంతలోకి ఎక్కడెక్కడ బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి మాతో 2 పోలీసులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళగా నా మంచాలు, గ్యాస్ స్టవ్లు, గ్యాస్ బండ్లు, డైనింగ్ టేబుల్, కుర్చీలు అన్నీ పక్క బయట గడ్డిమడిలోకి ఇసిరేసి ఉన్నాయండి. అవన్నీ పోలీసులు ఫోటోలు తీసుకున్నారు ఎవిడెన్స్కి, మేము ఫోటోలు తీసుకున్నాము. పోలీసు వారు రామ్మ మీరు లోన్కి ముందు బయటకు రండి, మేము వచ్చాము కదా, ఏంటి పరిస్థితి చెప్పండి అంటే మేము రాము ఎలాగుండే మాట్లాడుతామని వాళ్ళు తిరస్కరించారు. అదే విషయం వాళ్ళు వెళ్ళి సిఐ గారికి చెప్పడం జరిగింది. మరి ఏంటి సార్ మా ఇంటి పరిస్థితి ఏంటి, దౌర్జన్యంగా అంత దీనిగా వచ్చే సామాన్లు ఇసిరిందని నేను మళ్ళీ వెళ్ళి చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరూ ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందయ్యా, మీరిద్దరూ గొడవలాడుకోవద్దు, రికార్డు ఎవరిదనేది నేను పరిశీలించడానికి 107 సమన్లు మీకు ఇస్తాను అనేసి మాకు 107 సమన్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇంటికొట్టుకు వెళ్ళి ఇవ్వడం జరిగింది. వాళ్ళు బయటకు వచ్చి తీసుకోకుండా కిటికీలో పడే వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే తీసుకున్న తర్వాత 2వ తారీఖు నిన్న సోమవారం తహసీల్దార్ గారు ఎంఆర్ ఆఫీస్కి రమ్మని చెప్పారండి. నేను నా దగ్గర ఉన్న రికార్డు పట్టుకొని తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తేప్పటికి మీడియా మిత్రులు, పోలీసు వారు, మేజిస్ట్రేట్ గారు అందరూ ఉన్నారండి. ఏటయ్య మీ వాదనగా నా రికార్డు అంతా సమర్పించడం జరిగింది. జరిపించగా మొత్తం అంతా ఒక దీనిగా రాసుకొని అవతల వారికి ఎవరైతే దౌర్జన్యంగా వచ్చి బాబా గారికి షేక్ సలీమే అమ్మిందండి. అమ్మిన ఎవిడెన్స్ ఫోటోతోనట్టుగా ఉన్నదండి. సాక్షి కూడా వాళ్ళ ఆయన గారేనండి, షేక్ శ్రీను. ఇందులో ఇంటి పన్ను, డోర్ నెంబర్ మొత్తం 2014 2026 45/34/2012 అండి. ఇందులో కూడా షేక్ శ్రీను, వాళ్ళ నాన్నగారైన షేక్ మేరాసాయి ఫోటోలతో ఉన్నట్టుగా
ఉన్నదండి. ఇదిగోండి, అమ్మలేదు 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 అనేసి అనే వ్యక్తికి గిఫ్ట్ ఎలాగ వచ్చింది, బాబా గారికి ఎలాగమ్మిందండి. ఇందులో వాళ్ళ ఆయన గారేనండి విట్నెస్ కూడా. అదిగోండి, షేక్ శ్రీను. 3 లింకులు ఉన్నాయండి. ఇది 2012లో షేక్ సలీమీకి వాళ్ళ మామగారు రాయిగా 2013లో ఆవిడ ప్లాన్ అప్రూవల్ పెట్టిందండి పంచాయతీలో. ఇదిగోండి కూడా, ఇదిగోండి నుండి ముందుకు తోస్తుంటే మరి ఆవిడ రావడానికైనా కొద్దిగా 2014లో అమ్మిందంటే ఈ రోజుకి 2026 అండి. అంటే ఈ 12 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళింది అనేది కనపడలేదండి. ఎందుకంటే షేక్ సలీమా ప్లాన్ ఏప్రిల్ సంతకాలతో రాజముద్ర కూడా ఉంది సార్. ఇదిగోండి సార్, పంచాయతీ వారి రాజముద్ర కూడా ఉన్నది. వచ్చి ఆవిడ సోషల్ మీడియాలో మేమేదో తప్పు చేసినామని ఎవరో వెనకాతల వారు పుషింగ్ చేస్తుంటే మమ్మల్ని రాజకీయం దీనిగా ఎదుక్కుంటా అడ్డగట్లు వేసి మమ్మల్ని దుర్భాషలు దీనిగా చెడ్డ పేరు వచ్చినట్టుగా చెయ్యాలనేసి ఇదంతా తపన చేస్తుందండి. దీనికి ఈరోజు గండిబాబ్జీ గారు ఆవిడ పిల్లగా వచ్చారటండి. అప్పటి వరకు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. నేను ఇంటి నుంచి డాగ్ని తీసుకొని వాకింగ్ అని బయటకు వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత గండిబాబ్జీ గారు, లెక్కల అప్పలనాయుడు, కోరాడ శ్రీను, గొర్రెల అచ్చెమనాయుడు, గొర్రెల నీలేశ్వరరావు, లాయర్ గారు, బర్ల రమణ, లొగుడి సత్యనారాయణ, వీళ్ళందరూ నేను లేక చూసి మరి నా ఇంట్లోకి వచ్చారండి. పోనీ వీళ్ళిద్దరికి పెద్ద వ్యక్తే బాబ్జీ గారు, ఆయనకు నమస్కారం అండి. ఆయన బాబు ఇలాగ వస్తున్నాననేసి పార్టీ అధినేత ఎవరితోనైనా నాకు కొబ్బరి పంపిస్తే మీ ఇంటికాడ ఉండండి, మరి నీది తప్ప ఆవిడ తప్ప అనేసి పరిష్కారం కూడా నేను గ్రామ అధ్యక్షుని కాబట్టి మరి చూస్తానని కొబ్బరి పెడితే నేను ఇంటి దగ్గర ఉందినండి. అక్కడి నుంచి వెళ్ళాను. కొన్ని వచ్చిన తర్వాత కుమార్ ఇలాగ వచ్చామని ఒక మాట చెప్పకుండా వీళ్ళందరినీ తీసుకొని అధికారులను బెదిరించి భయపెట్టి కరెంటు మీటర్ ఎందుకు మార్చారు, ఇంటి పన్ను ఎందుకు మార్చారు అంటే నా దగ్గర ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని నా ఇంటి పన్ను నేను కొనుక్కున్న తర్వాత 50 లక్షల రూపాయలు ఎట్టి నేను ఇల్లు కొనుక్కున్నానండి. మరి నేను ఎంత డబ్బు వేసుకున్న తర్వాత ఇంటి పేరు కానీ కరెంటు మీటర్ కానీ గ్రామ ఇంటి పన్ను కానీ మరి నా పేరుని మార్చుకోకపోతే ఎవరి పేరుని మార్చుకుంటామండి. అది మా అల్లుడి గారి పేరుని నేను మార్చుకొని ఉన్నానండి. ఆన్లైన్లోనే సబ్మిట్ చేశాను, ఆన్లైన్లోనే నాకు ఇవన్నీ ఇచ్చారండి. మరి బాబ్జీ గారు ఈ ఒక్క విషయం మాకు చెప్పుంటే అక్కడ ఇదేమని కదండి, అక్కడ వచ్చి అధికారులు భయపెట్టి ఎలా మార్చేస్తామంటే ఇప్పుడు బాబ్జీ గారు ఒక సైట్ అమ్ముతారండి. అసలించి మాకు న్యాయం చేయాలి కానీ పచ్చిపాతంగా ఎవరో గొర్రెల అచ్చెమనాయుడు గారు పిలిచారని వచ్చి ఆయన దగ్గరుండి ఇదిగోండి ఇదిగండి ఇదండి అని చెప్పడం అది తప్పుడు నిర్ణయం అండి. కాబట్టి వాస్తవాలు అన్వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే అధికారులు కూడా ఇందులో ఎంటర్ అవ్వాలండి. ఇది రాజకీయం కక్ష కాదు, మా సొంతగా నేను డబ్బెట్టి కొనుక్కొని నేను నా కూతురికి నా అల్లుడికి ఉంటారని నేను ఈ బిల్డింగ్ ఆవిడ పేరుని కొన్నానండి. దీనికి ఏది వివరం అనేది తహసీల్దార్ మండల రెవెన్యూ అధికారులు గారు పరిశీలించారు, పరిశీలన జరిగింది, వాస్తవం చెప్పారు. ఆయనే స్వయంగా ఏమో మరి నీకు నోటీసులు జారీ చేస్తే రమ్మంటే రాలేదండి, నేను రాను అనే ఇది చేసిందండి. మరి అంత క్లారిటీగా మండలం మేస్ట్రూట్ చెప్పిన తర్వాత కూడా ఆవిడ రాదంటే మరి అది తప్ప రైట్ అనేది మీడియా మిత్రులు అందరూ అర్థం చేసుకొని ఆలోచించి మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. నా ఇంటి పన్ను రసీదు అది వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ చేశారు, చేసిన నా పేరు ఉన్నటువంటి ఇంటి పన్ను ఎర్ర మధుకుమార్ పేరు ట్రాన్స్ఫర్ అయ్యింది అనేసి చేశారు. దానికి పోలీసు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసాం, పిలిచాం, స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇది పోలీసులకు సంబంధించిన కాదు, ఏదైనా మీకు ఇంటి పన్ను ట్రాన్స్ఫర్ అయిందంటే పంచాయతీ సెక్రటరీ కానీ లేదా హైగా డివిజన్ పంచాయతీ ఆఫీసర్ కానీ సంప్రదించబడమైనది అనేసి ఆయనకు తెలియజేశారు. ఇప్పుడు ఆ నాన్నగారు వాళ్ళకి రాశారండి, ఇల్లుతో సహా రాశారు. 2012లో రాశారు, ఇల్లుతో సహా.
2012 రాశారు. 2012 రాసింది ఇవి కూడా షేక్ బాబా కమిషన్. 2014 ఇమీడియట్ కమిషన్. ఇమీడియట్గా షేక్ బాబా 16 లక్షలు లోన్ తీసుకున్నారు కొత్త బ్యాంక్ ఆఫ్ బరోడాలో. బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకుని ఆయన చనిపోయారు 2020లో. చనిపోయిన తర్వాత ఈవిడ మళ్ళీ దాన్ని ఆక్యుపై చేయడానికి ప్రయత్నిస్తుంది. డాక్యుమెంట్ ఉన్నారు సార్. బాబాకి సలీంకి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయి సార్? రిలేషన్స్ అది మాకు పూర్తి తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ బట్టి కొనుగోలుదారు అమ్ముకుంటారు అని చెప్తారు. కేవలం ఆ రిలేషన్స్ కాదు సార్, ఇంకేమన్నా ఇప్పుడు అమ్మడం కొనుగోలు కాదు కానీ రాలేదండి. ఏ రిలేషన్స్ బంధువుల లేదా ఏంటో మాట్లాడలేదు. సబ్బవరం మండలం గొర్రెవారిపాలెం హ్యామ్లెట్ ఆఫ్ సబ్బవరం విలేజ్లో నిన్న మా స్టేట్ హౌస్ ఆఫీసర్ గారు ఒక భూమిలో సర్వే నెంబర్ 342 సుమారు 5.5 సెంట్లు ఇంటి స్థలానికి ఇంటికి సంబంధించి 2 వ్యక్తుల మధ్య గొడవ అవుతుంది. అక్కడ ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ కాకుండా బైండ్ ఓవర్ వేయాలని చెప్పి నాకు ప్రొసీడింగ్స్ పంపించడం జరిగింది. అందులో 2 పార్టీలు ఎవరంటే షేక్ సలీమా, తర్వాత షేక్ శ్రీనివాసు ఒక పార్టీ, ఎర్రా మధుకుమార్ అండ్ గొర్రెల కుమారస్వామి అనేది ఇంకొక పార్టీ. ఈ 2 పార్టీల మధ్యన ఇష్యూ మీద నాకు 107 ఇస్తే బైండ్ ఓవర్ వేయడం జరిగింది. అంటే బేసికల్గా ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో ఎటువంటి జనజీవనకి, స్రవంతికి ఇంకెటువంటి ఘర్షణకి తాగకుండా కోసం అదే ఉద్దేశంతో 107 ప్రొసీడింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ట్రై చేస్తే ఒక పార్టీ వచ్చారు, ఇంకో పార్టీ రాలేదు. వాళ్ళు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా నేను మొత్తం రికార్డ్ చూసి దాని తాలూకా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఎవరైతే షేక్ సలీమా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద పలు మీడియా మిత్రుల ద్వారా సోషల్ మీడియాలో కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాని మీద కొంచెం వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. షేక్ సలీం అనే వ్యక్తి ఈ భూమి నాది, ఎర్రా మధుకుమార్ అనే వ్యక్తి అనవసరంగా అక్రమంగా కొనేసుకున్నారు అనేది నా భూమిని అని క్లెయిమ్ చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్లో నేను సిఏ గారు కూర్చొని దాన్ని కొద్దిగా డీటెయిల్గా చూసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ క్రోనాలజీ ఎలా ఉందంటే, షేక్ మీరా సాహెబ్ అనే ఒక వ్యక్తి, ఆమె కోడలు షేక్ సలీమా, ఆమెకి డాక్యుమెంట్ నెంబరు 4534/2012 11/12/2012 గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. షేక్ సలీమాకి గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. తర్వాత షేక్ సలీమా అనే వ్యక్తి, ఇప్పుడు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆమె ఏం చేశారంటే 2014లో షేక్ బాబా అయిన ఒక వ్యక్తికి డాక్యుమెంట్ నెంబరు 38/12/2014 ద్వారా అమ్మేయడం జరిగింది. ఇంటర్న్ షేక్ బాబా అనే వ్యక్తి ఏం చేశారంటే దాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడాలో అదే ప్రాపర్టీ మీద 16 లక్షలు తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ మీన్ టైం ఆయన ఏం చేశారంటే 2020లో ఆయన విజయనగరం జిల్లా కొత్త వలసకి వెళ్ళిపోయారు, మైగ్రేట్ అయిపోయారు. అది అలా జరుగుతుందండి. ఇప్పుడు మనకి ఈ షేక్ బాబా ఎవరైతే ఉన్నారో, షేక్ బాబా ఉన్నారు కదా, కొత్త వలస వెళ్ళిపోయారు కదా, ఆయన ఏమయ్యారంటే ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయారో, ఆయన చనిపోయిన తర్వాత ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో షేక్ మీరా బీబీ, వైఫ్గా వస్తుంది కదా ప్రాపర్టీ, ఆమె ఏం చేసిందంటే ఎర్రా మధుకుమార్ అనే ఒక వ్యక్తికి, సన్ ఆఫ్ రమణ్ అనే వ్యక్తికి 2025లో డాక్యుమెంట్ నెంబర్ 6381/2025లో ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడం అంటే అమ్మేయడం జరిగింది. అమ్మేయడం జరిగింది. ఆయన కొనుక్కున్నారు, ఆయన హౌస్లో ఆయన పొజిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఎర్ర మధుకుమారి టైటిల్ నాకు ట్రాన్స్ఫర్ అయింది, నాదే అని అంటున్నారు. షేక్ సలీం వచ్చేసి నా ప్రాపర్టీ అంటున్నారు. సో ఆ ఇష్యూలో మనం బైండ్ ఓవర్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ క్రానాలజీ ప్రకారం చూస్తే అది రిజిస్టర్ డాక్యుమెంట్. ఈ రిజిస్టర్ డాక్యుమెంట్ నేను మీకు చెప్పాను ఫ్లో 2012 నుంచి 2000 ఎర్రా మధుకుమార్కి 2025లో అమ్మిన వరకు కూడా చూస్తే షేక్ సలీం అనే వ్యక్తి నుంచి ఈ టైటిల్ మీద, ఈ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి టైటిల్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఎర్రా మధుకుమార్ గారు. సో షేక్ సలీం అనే వ్యక్తికి ఇన్ కేస్ ఇంకా దాని మీద టైటిల్ ఏమైనా ఉంది అని భావించినట్లయితే అవి అప్రాపరియేట్ ఫారంకి వెళ్ళి టైటిల్ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే మీకు నేను సిఐ గారు కలిసి ఇవ్వడం జరిగింది. సో మా ఇంటెన్షనల్ ఏంటంటే అక్కడ ఎటువంటి న్యూసెన్స్ జరగకూడదు.
అనే ఉద్దేశం చేయడం జరిగింది. ఈ రికార్డులు పరిశీలిస్తే షేక్ షమీమ్ గారు అనే వ్యక్తి నుంచి అయితే టైటిల్ అనేది ప్రాపర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా ఎర్రా మధు కుమార్కి ట్రాన్స్ఫర్ అయినట్లయితే రికార్డెడ్ ఎవిడెన్స్గా ఉంది. కేసు ఆమెకి ఇంకా దాని మీద టైటిల్ ఏమంటే గౌరవ సివిల్ కోర్టుకు ఎప్పుడో అప్రోచ్ అయ్యి టైటిల్ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. దయచేసి ఇది మీరు పక్కన ఒక సైట్ ఉంది సార్, ఆ సైట్ ఉంది 5 సెంట్లు. ఆ సైట్ వచ్చినట్టు సార్ అది వస్తే ఎంక్వైరీ చేసి చూస్తాను. ఇదైతే డాక్యుమెంట్ ప్రకారం అయితే మాత్రం దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎంతమంది బైండ్ అవుట్ చేశారు సార్? రెండు పార్టీల నుంచి రెండు పార్టీలు బైండ్ అవుట్ చేయడం ఎంతమంది సార్? నలుగురు, అంటే ఒక పార్టీ ఇద్దరు వచ్చారు, వాళ్ళు రాలేదు, వాళ్ళ ఫోన్ కూడా చేయడం జరిగింది. దాని మీద ఫర్దర్ గా ఎలాగనేది ఆ బైండ్ అవుట్ మీద ఎలాగనేది తర్వాత సలీమా ఏ రైట్ మీద సార్ ఇప్పుడు ఆపరేషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత బ్యాంక్ లోకి ఆమెకి ఏ రైట్ లేదు. ఈ డాక్యుమెంట్ ప్రకారం చూస్తే ఆమెకి అయితే డాక్యుమెంట్ లేదు. అన్ని డాక్యుమెంట్ కూడా మేము చూడడం జరిగింది. ప్రతి డాక్యుమెంట్ కూడా మన ఎస్హెచ్ఓ గారి ఆఫీస్ తెచ్చుకొని చూడడం జరిగింది. లేదు, రైట్ లేదు, ట్రాన్స్ఫర్ అయింది. ప్రెసెంట్ ఇంట్లో ఏమంటారు సార్? ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఏంటంటే ఆవిడ ఇంట్లో ఒక వీడియో రిలీజ్ చేసింది, బయటకు పెట్టింది. నన్ను నిర్బంధించారు, తాళాలు వేసేసారు, బయటకు కుక్కలు పెట్టారు, అక్కడ మందు పట్టీలు కూడా జరుగుతున్నాయి, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బయటకు వచ్చాయి. ఇప్పుడు మీరు కూడా చూసి ఉంటారు. అటువంటి ఏం జరగకుండానే మనం ఇది పెట్టడం జరిగింది. బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. నాకు ఇంటి కరెంట్ కట్ చేశారు, వాటర్ కూడా కట్ చేశారు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఇప్పుడు దానికైనా ప్రొటెక్ట్ చేస్తారా, లేదంటే అలాగే కంటిన్యూ అవుతుందా ఆవిడ లోపలే? అంటే అక్కడే వాక్యం చేయలేదు, మేము కూడా ఇప్పుడు కనుగొన్నాం, మాట్లాడారు కూడా. టైటిల్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఒక విధమైన ఇది అవ్వడం కోసం అయితే చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడాను, హస్బెండ్తో మాట్లాడడం జరిగింది. తాళం వేసారని చెప్తాను, సీఏ గారు వెంటనే చెప్పారు తాళం పగల కొట్టండి చెప్పి. ఎవరేస్తారు? నేనే వేస్తాను. హౌస్ డాక్యుమెంటేషన్ తీసేసి 5.5 సెంట్లు హౌస్ వాల్యూతో తీసుకున్నారు. మీటర్ కలిసి నెంబర్లన్నీ ఉన్నాయి, అప్పుడు చూడడం జరిగింది. సో ఆమెకి ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి గౌరవ కోర్టు మీద ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫర్దర్ యాక్షన్ ఏమైనా ఉంటే మా పోలీసు వాళ్ళకి చెప్తాం, తీసుకుంటాం. అదే విషయం లేదు.